హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము శ్రీ మాతా రజస్యామల పీఠానికి వెళ్ళామండి. ఇది నిర్మల్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ అమ్మవారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. గ్రీన్ కలర్లో ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది అమ్మవారు. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రతిష్టాపన కొద్ది రోజుల్లోనే బాగా ఫేమస్ అయిపోయింది అమ్మవారు. ఎక్కడైనా 3 ప్రదక్షిణలు చేస్తారు కదా, ఇక్కడ మాత్రం 6 ప్రదక్షిణలు చేస్తారండి. ఏదైనా కోరిక కోరుకొని ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 6 ప్రదక్షిణలు చేస్తా అని మొక్కుకుంటారండి. ఈ విధంగా చాలామందికి కోరుకున్న కోరికలు తీరాయని చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించారండి. చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతమైన వాతావరణం. చూడ్డానికి అమ్మవారిని 2 కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటుంది. ప్రత్యేకమైన పూజలు, నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇక్కడ ఈ టెంపుల్ని, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ అమ్మవారు వెలుస్తుందట అండి. రాను రాను ఇక్కడ చూడండి ముడుపులు కట్టారు చాలామంది. కోరుకున్న కోరికలు తీరాలని ఇలా ముడుపులు కూడా కట్టారండి. చూడండి ఎంత బాగుందో. పక్కనే ఇలా శివుడు కూడా ఉన్నాడండి పెద్దగా. పక్క దాంట్లో ఇక్కడ శివుడు పార్వతి కూడా మొన్న శివరాత్రి రోజు కళ్యాణం చేశారండి శివుడు పార్వతికి. నాగేంద్రుడు కూడా ఉన్నాడండి చూడండి. జంట నాగులోనే అందులోనే శివుడు సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఆయుధం అనేది ఉంది చూడండి. ఇక్కడ సాయిబాబాని కూడా ప్రతిష్ఠించారు చూడండి, ఎంత బాగున్నాడో కదా. మైనంతో చేసిందండి. నిజంగా ఉన్నాడేమో, కూర్చున్నాడేమో ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుందండి. స్వయంగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చూడండి ఎంత బాగా, ఎంత అందంగా, అసలు ఉన్నాడేమో అన్న విధంగానే ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి.